అందరూ ఆ మీనా భజన మొదలుపెట్టారు. దీనికి ముగింపు పలకాలి, లేదంటే నా ఇంట్లో నాకే గొంతు విప్పే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మీరు ముందు కోలుకొని మామూలుగా నడవడం మొదలుపెట్టండి. తర్వాత అన్నీ మీరు కోరుకున్నట్టే జరుగుతాయి. రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను మీనాకి, శృతికి బుద్ధి చెప్పకపోతే రోహిణి కూడా అలసైపోతాను. అలా జరగడానికి వీల్లేదు. అబ్బా! అత్తయ్య, ఏంటి? ఏం కావాలి? నా కాలు కావాలా? చంకనేసుకుపోతావా? నా ప్రాణం కావాలా? భుజాన మోసుకుంటూ పోతావా? అవేం మాటలత్తయ్యా. మరెందుకొచ్చావు? కాలు విరిగిందో వేలు విరిగిందో చూడ్డానికొచ్చావా? ఏంటి, కాలు విరిగిందో వేలు విరిగిందో చూడ్డానికొచ్చావా? కాపడం పెట్టడానికి వచ్చాను. నాకు పిండం పెట్టిపోవే. ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కాలు మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? అయ్యయ్యో, ఆ వంకతో వేడి నీళ్లు నా కాళ్ళ మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? ఏంటి నవ్వుతున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? ఓ, నువ్వు కోరుకున్నట్టే జరిగిందనా? నన్ను మంచాన పడేయాలనే కదా కోరుకున్నావు? కాదు, కాపడం పెట్టడానికొస్తే మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు. అలాగే తిడుతున్నారు. తిడితే తిట్టారు. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్లే మీరు పడ్డారు కాబట్టి తప్పు నాదే అనిపిస్తోంది. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను. మీరు మావయ్య బావుంటేనే ఈ ఇల్లు బావుంటుంది. లేదంటే మాలో మేము తగువులాడుకుని ఈ ఇల్లు ముక్కలైపోతుంది. మీరు బావుండాలి. నన్ను ఎంతగా కోప్పడ్డా మీరు బావుండాలనే కోరుకుంటాను. కాపడం పెడతాను. ఏయ్, నాకేం వద్దు. నీ చేత్తో చచ్చినా కాపడం పెట్టించుకోను. ఇలా చిన్నపిల్లలా మారం చేయకండత్తయ్యా. మీరు నొప్పిని తట్టుకోలేరు. ఈ చిన్న మూటని వేణీళ్లలో ముంచి కాపడం పెడితే చిటికలో నయమవుతుంది. ఏ, వద్దన్నానా? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటించుకో. వెళ్ళా. సరే, ఇదిక్కడ పెడుతున్నాను, మీరైనా పెట్టుకోండి. అయ్యో, నీళ్లు చల్లారిపోయాయే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఆ కషాయం తాగితే మీ ఒళ్ళు నొప్పులు పోతాయట. ఆ దినుసుల డబ్బా ఇక్కడే ఎక్కడో పెట్టానత్తయ్యా. నీ చేత్తో కషాయమూ వద్దు, విషమూ వద్దు. ఆ, బా, ఓ.